హాయ్ అండి. వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇంటి గుమ్మం ముందు ఈ 3 వస్తువులు అస్సలు పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ పెడితే మీ భర్త ప్రాణాలకే ముప్పు. ఇంటి గుమ్మం ముందు ఏ వస్తువులు పెడితే మృత్యు దోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సింహద్వారం దగ్గర ఈ వస్తువులను పెడితే మీకు దరిద్రం చుట్టుకోక తప్పదు. గుమ్మం ముందు కొన్ని వస్తువులు పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. హిందువులు సింహద్వారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సింహద్వారం నుండే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి సింహద్వారం దగ్గర మీరు కొన్ని వస్తువులు అస్సలు పెట్టకూడదు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎంతో పరిశుభ్రంగా చూసుకోవాలి. మనం ఇంటి ప్రధాన ద్వారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కాబట్టి ఇంటి గుమ్మంపై కూర్చొని భోజనం చెయ్యకూడదు. అలాగే గుమ్మం ముందు కూర్చొని గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని చాలా పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చెప్పులను గుమ్మం ముందు వదిలేసి లోపలికి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలితే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తద్వారా మీరు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. గుమ్మం మీద కూర్చొని మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు, కొన్ని వస్తువులను వేలాడదీస్తారు. ఇలా వేలాడదీస్తే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఈశాన్య దిశలోని తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి. రాగి చెంబులో నీటిని పోసి అందులో పచ్చకర్పూరం, 5 రూపాయల కాయిను, ఎర్రటి పుష్పం వేసి గుమ్మానికి లోపల వైపు ఉంచాలి. ఆ రాగి చెంబుకి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇలా రోజు చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధిగా ఆ వస్తువులన్నీ పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. అదేవిధంగా సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు కూడా మీ ఇంట్లోకి రావు. అలాగే ఆర్థికపరమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. సింహద్వారం దగ్గర ఇంట్లో ఊడ్చిన చెత్త, డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవి కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. అలాగే పగిలిన వస్తువులు కూడా ఇంటి గుమ్మం దగ్గర పెట్టకూడదు. చీపురును ఇంటి గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా గుమ్మం మీద నిలబడి ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉంటే మీ ఇంటి మీద చెడు ప్రభావం ఉంటుంది. అలాగే ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు, ఇతర స్తంభాలు ఉండకూడదు. ఇలా ఉంటే ఇంటికి అశుభం అని అంటారు. దీని ప్రభావం ఇంట్లో స్త్రీల మీద పడుతుంది. తద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన కిటికీ ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. అలా పెడితే అన్ని నష్టాలే జరుగుతాయి. ఇంటి గుమ్మానికి ఎదురుగా గొడ్డలి, గుణపం, కత్తులు, గడ్డపారలు అస్సలు పెట్టకూడదు. వీటిని ఎవ్వరూ నడవని ప్రదేశంలో ఉంచాలి. లేకపోతే ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.